అయ్యో రామ మళ్ళీ ఆడికి పంపించాడు. నాకే అతను వదిలేస్తుంటాయి. పడదులే ఇంక పడదులే కాదు ఇట్లా ఇట్లా వేస్తే కిందనా ఇట్లా ఎట్లా సెంటర్లో పెట్టండి. సెంటర్లో వేసి ఎవరైనా వేసుకుంటారా? ఎవరు వేసుకోరులే. అది నువ్వు తెచ్చిన హెల్మెట్ అది చేసి అది వదిలేసి ఇంకెందుకు అదే అది పడిపోతుంది. సెంటర్లో వేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా లేస్తే కొంచెం మంచి స్వింగ్ వస్తుంది. హలో బాగా వేస్తున్నాను బౌలింగ్ వైడ్లు వేస్తున్నారు కానీ ఫేస్ బాగా వేస్తున్నాను. ఏయ్ షార్ట్ యార్ 4 నైస్ షాట్. హలో ఫస్ట్ లో భలే ఆడుతూ ఉన్నాడు. బాగా ఆడినాడు. 50 కొట్టినాడు. దిలీప్ మీకు ఎలా పరిచయం? అనిల్ అన్న రిలేటివ్. అనిల్ తెలుసు, అనిల్ కషన్ తెలియదు. దిలీప్ వాళ్ళూరు తెలుగేనా ఆయన? దిలీప్ కన్నడ బళ్ళారి బళ్ళారినా ఆయన? బళ్ళారి ఇదంతా రిలేటివ్స్. నువ్వు కూడా వాళ్ళు రిలేటివ్. నాది హొస్పేట నేను కొడుకు. సరే ఉంటుంది చూడ. ఇది ఐసీసీ వరల్డ్ కప్. మనోళ్ళు వేస్ట్లే. మనోళ్ళు మెయిన్ నిలబడాడు లేదు. మన వాళ్ళకి ఎంత బౌలింగ్ లేదు అంత బ్యాటింగ్ లేదు. బౌలింగ్ కోహ్లీ ఉన్నాడు కదా, తీసుకొని ఆడుతున్నాడు. షమీ లేడు కదా ఈసారి. కోహ్లీ ఎంతసేపు ఆడతాడు చెప్పు నువ్వు? వీడు ఉన్నాడు కదా, ఎంతసేపు ఆడతాడు? అవతల బుమ్రా ఒకటే. హర్షదీప్ బాగా ఇస్తాడు. హర్షదీప్ వేస్తాడు కానీ రన్స్ ఎక్కువ బుమ్రా రన్స్ కొట్టించుకుంటాడు. బుమ్రా ఒక్కడు. షమీ ఉంటే బాగుండేది. షమీ బాగానే వేస్తాం. వాళ్ళిద్దరు కుల్దీప్ ఉన్నాడు. కుల్దీప్ బాగా వేస్తున్నాడు. చాలా వెరీ కుల్దీప్ రేర్ కాంబినేషన్. ఎక్స్టెంట్ కుల్దీప్ చైనా మ్యాన్. రేర్. మనోళ్ళు ఎందుకు రావలే ఈసారి? ఎవరు పేరు వేయలే మనోళ్ళు? మనమే ముగ్గురు ఉన్నాము అనుకుంటారు. మన వాళ్ళు ఇంకా రారు. మన టీం ఫామ్ అవ్వడం కష్టం. ఈ శ్రీరామ్ వాళ్ళ టీం వాళ్ళు వస్తే తప్ప లేకపోతే టీం ఫామ్ అవ్వదు. అయితే వీళ్ళు వచ్చారు ఈసారి. లేకపోతే అంటే మనకి అడుగు తిన వాళ్ళం తినబరా. సంతేల్ కంపల్సరీ వస్తాడంటే ఇంకటి నుంచా చెప్పినాడా? వాళ్ళ టీం పోయిందా? సెంటిల్ వస్తే మేలు. ఇచ్చేస్తాడు, ఆన్ ది స్పాట్ ఇచ్చేస్తాడు. సెంటిల్ శ్రీరాము వీళ్ళందరూ కరెక్ట్గా ఉంటారు. అడగండి, సెంటిల్ చెప్పేస్తే వస్తావేమో అడిగాను. వస్తా అన్నారు. అదే వాళ్ళు ఏమంటారంటే అక్కడ పోదాము అంటారు. సాదిక్ వాళ్ళు వేరే గ్రౌండ్లకి పోదామంటారు. వేరే గ్రౌండ్లో ఈ గ్రౌండే బెటర్. వేరే గ్రౌండ్తో పోలిస్తే వేరే గ్రౌండ్ చూసావు కదా మనం. ఎన్ని గ్రౌండ్లు చెత్త గ్రౌండ్లు. ఇప్పుడు నీకు అక్కడ మనము సజ్జాపూర్ సిగ్నల్ ఉంది కదా, ఆడ 2 గ్రౌండ్లు ఆడాము. ఏ గ్రౌండ్ ఆడినా కూడా వరస్ట్ గ్రౌండ్లే. నువ్వు సెంచరీ కొట్టిన గ్రౌండ్ ఇలాంటివన్నీ చాలా వరస్ట్ గ్రౌండ్లు. సెంచరీ కొట్టిన గ్రౌండ్ చిన్నది. ఇటు కేర్పురం సైడ్ బాగున్నట్టుంది. కేర్పురం సైడ్ దూరం సి కాలేజ్ ఆడాము. బెటర్ అంటే పిఎన్ గ్రౌండ్ బాగుంది. అది సి కాలేజ్. పిఎన్ అని చెప్తాడు. ఓకే బుక్ చేసినప్పుడు లాస్ట్ మినిట్లో దానికి అపోనెంట్ లేరు,
అక్కడ టెన్నిస్ బాల్ అది చేస్తాను అని చెప్పి వేరేది ఏదో ఇస్తాడు. అప్పుడు మనం ఆ చెట్లలో పోయి ఆడిలా గుర్తుందా నీకు? ఆ చెట్లలో పోయి అట్లా చేస్తాడు వాడు. అందుకని నేను వాడిని వద్దనుకున్నాను. ఆ తర్వాత ఇంకొకడు పరాగ్ అనేవాడు మనకి 5,500 చెప్పి చూసావా బౌన్స్ వెళ్ళి ఒకరోజు ఇంత హైట్లో వచ్చింది. చెత్త గ్రౌండ్ అది, లేదు చెత్త గ్రౌండ్. పిచ్ ఒక్కటే బాలే, ఇది పిచ్ ఒకటే గ్రౌండ్ బాగుంది. ఆ పిచ్ అది ఇది మట్టి పైన మ్యాట్ కాదు, టర్ఫ్ అది. మంచి ఫీల్డింగ్ ఏంటి ఇట్లా రావలేదు కొంచెం. ఇది ఇది లేపితే ఇంత వస్తుంది. ఇంత ఇది బ్యాట్ చేసి పెట్టాలి. ఇది కార్పెంటర్ చేస్తాను. కార్పెంటర్ షాప్లో నేను తీసుకుంటాడు ఎట్లా మరి? ఎందుకంటే దీన్ని తీయాలి, ఇప్పుడు దీన్ని తీసి దీనికి ఇట్లా చేయాలంటాడు అన్నీ అనుకో. అప్పుడు దీన్ని తీస్తే మళ్ళీ దీనికి వేయాలి కదా ఒకటి, దీనికే 250 తీసుకుంటాడు. 250 రూపాయలు 50 తీసుకున్నాడు. దీనికి 50కి ఎవడేస్తావు స్వామి? నేను 50కి ఇప్పించింది. 50 రూపాయలకా? బ్యాట్ తీసుకున్నప్పుడు ఇప్పించలే. అట్లీస్ట్ చుట్టిని వాడుకొని 50 రూపీస్కి దిలిపినాడు. నేర్పిస్తున్నాను 200-250 తీసుకుంటాను. మేమే వచ్చేది గట్టిగా. నేను వేస్తా ఉన్నా ముందు, కానీ మనం వేస్తే ఇంత నీట్గా రాదు. మనం వేస్తే ఎక్కువ రోజులు రాదు. కాదు ఎట్లా అంటే ఇది గట్టిగా ఇది ఉండాల, క్యాన్ గ్లౌజ్ ఉంటే గట్టిగా వేస్తారు. అప్పుడు వేసినప్పుడు అది కరెక్ట్గా పట్టుకుంటుంది. ఒకసారి వేస్తే ఉంటుంది అట్లే. నేను ఫస్ట్ నేను వేసుకుంటాను, తర్వాత నేను వేసిన తర్వాత కొద్ది రోజులు పోతుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వేసేది చూస్తే వాళ్ళ గమ్ము వేరే ఉంటుంది, మన గమ్ము వేరే ఉంటుంది. చాలా కాస్ట్లీగా ఉంటుంది గమ్ము. బాగుంది ఈరోజు క్లైమేట్. ఇట్లుంటే హ్యాపీగా గడపచ్చు. ఏ స్వామి అమ్మా వేసండి చెట్లలో పడి ఉండాలి. వికాస్ బాల్ లెగ్లో అది ఫ్రీ హిట్ అది యాక్చువల్గా. అట్లా వేస్తే ఫ్రీ హిట్. గమ్ముగా నువ్వు విసిరితే తగిలితే బ్యాట్ వెళ్ళిపోతుంది 6. ఫ్రీ హిట్ అది. నీకు బాల్ ఊరైనా పక్క పోతుంది, ఏదో ఒకటి పోతుంది. బాల్ని వైడ్ పోతుంది, వదిలేస్తే ఏమొస్తుంది? లెగ్లో వచ్చిందంటే అయిపోయా. లెగ్లో వచ్చిందంటే అది ఏదో ఒకటి టచ్ చేయాలి నువ్వు. ఓకేలే కానీ ఏముండదు, ఆమె ప్రశాంతంగా 4 బాల్ అన్న ఆడకపోతే ఇంత దూరం వచ్చి 4 బాల్ కూడా ఆడుకున్నావు అంటే ఎందుకు? కొట్టకపోయినా తర్వాత సంగతి. మనమేమి ఇక్కడ గెలిచి కప్పు గెలవాల్సిన అవసరం లేదు. 4 బాల్ ఆడుకోవడానికే వచ్చింది. ఏది అబ్బా లెగ్లో వాళ్ళు వదలకూడదు. ఎట్టైనా ఎల్బీ కూడా ఇవ్వరు. లెగ్లో పడిన వాళ్ళు ఇయ్యరు, లెగ్లో పడితే ఇవ్వరు. నీది అది బ్యాటరీ దానికన్నా ముందు ఒకటి అది చాలా వైడ్ వేసినావు. వైడ్ వేసినా కూడా ఆయన బాగా వేసాడు బౌలింగ్. మిగతా వాళ్ళతో పోలిస్తే ఈయన బాగా వేసాడు. ఏమైంది ఈ బాల్ కొట్టిండొచ్చు కదా, ప్రాక్టీస్ చేయాలన్న కొంచెం. బౌలింగ్ బాగా వేస్తున్నావు సార్ నువ్వు. స్పిన్ బాగా వేస్తున్నాను ఇప్పుడు. నువ్వు వైడ్లు అంటే అందరూ వేస్తారు, వైడ్ల గురించి వదిలి బాగా వేస్తున్నావు. రెగ్యులర్గా వస్తూ ఉంటే అలాంటివి కూడా పడవు. ప్రాక్టీస్ పోతాం మేము. ఈ వారం పోదాం అనుకున్నాము, నేను దిలీప్ వేణు కూడా అనుకున్నాము. మళ్ళీ ఏమో మిస్ అయిపోయింది. నాకు కొంచెం దూరం అవుతుంది. అక్షయ్ ఉంటే. ఎక్కడ ఉన్నావు నువ్వు? నేను కేర్పురం మెట్రో. కేర్పురం మెట్రో స్టేషన్ దగ్గర. అది మెట్రో నుంచి మెట్రో లేదు, ఇంకా కనెక్ట్ ఉంటే డైరెక్ట్ మెట్రో కష్టం. బైక్ ఉందా? బైక్ లేదన్న. ఇప్పుడు నువ్వు బస్కి వస్తున్నావా?
మా బ్రిడ్జ్ దాకా బస్కి వచ్చిన మారుతల్లి బ్రిడ్జ్ దాకా, అక్కడ నుంచి ర్యాపిడ్. ఓకే. సంఖ్యలు మాత్రం కరెక్ట్గా ఆడతాడు, ఒక బాల్ కన్నా మీ వెనక కొట్లాడు. అదే కరెక్ట్ బ్యాటింగ్, బ్యాట్తోనే ఆడాలి. సెంతిల్ ఈ మధ్య బాగా ఆడుతున్నాడు, ముందులాగా కాదు. ముందు 5-10 రన్స్ కదా ఒకటి వస్తూ ఉన్నాడు, ఇప్పుడు బాగా ఆడుతున్నాడు చాలా. ఏం మిస్ కావట్లేదు కాదు, ఆడెందుకు పెట్టుకున్నాడు కరెక్ట్గా వాడు. ఆడ అసలు ఫీల్డర్నే పెట్టరే, ఏదో వెనకాలన్నా పెడతారు, ముందన్నా పెడతారు. థర్డ్ మ్యాన్లో పెట్టారు. ఎవరు నెక్స్ట్? అబునా? నెక్స్ట్ శ్రీరామ్ పోతాడు, మళ్ళీ అబు పోతాడు. పెట్టుకుంటాడు. టూ ಸಾದಿಕ್ ಬ್ರೋ, ನಿಮ್ಮ ಚಾರ್ಜಿಂಗ್ ಆಗಿದ್ರೆ ಇದಕ್ಕೆ ಕೊಡಿ, ಇದಕ್ಕೆ ಹಾಕೋಣ. ನಿಮ್ದು ಆಗಿದೆಯಾ? 10% ಸಾಕು. ಎಷ್ಟು? 10% ಸಾಕು. 10 ಇಟ್ಕೊಳ್ಳಿ ಸ್ವಲ್ಪ. ಇಲ್ಲ 17 ಇದೆ, ಪರವಾಗಿಲ್ಲ. ಅಣ್ಣ ಇದ್ಕೊಂಡು అక్కడే పెట్టాను. Your bad luck. Nobody keep their fielder. It's not a back, it's not a front. Actually, I played slow only, okay? The wind, right? It's taking very, see, even that ball, I thought let's go outside. Yeah, because of that wind, it going like this height only. After hitting, it's going straight away. Your bad luck actually. Nobody keep their fielder. Or possible. Bro, auto. I thought it will not carry that far. ఏం దీపావళి ఏం మిగిలిన కలుసుకుంటున్నట్టున్నారు. రమణదీప్ సింగ్ ఎక్కడ, రింకు సింగ్ ఉన్నాడు. ಸಂತಿಲ್ ಬೇರೆ ಏನು ರಿಪೇರ್ ಇಲ್ಲ ಬ್ಯಾಟ್. They do really good. They do really good. రేగుల పైన ఒకటి వేయాల్సిందే. ఏంది ఫోన్ కావాలా? వాళ్ళని పెట్టియొద్దంట. పెట్టద్దండి, వద్దనా? నైట్ కలుసుకోండి. ఎస్ఆర్ఎస్ గెలుస్తుంది ముందుగా డిసైడ్ అయిపోయారా? ఎస్ఆర్ఎస్ గెలుస్తుందని డిసైడ్ అయిపోయారా? గుడ్ కంగ్రాట్స్.
I'm playing the shots, no? I can feel like here in this area. Not in the bottom. I am feeling it here in this part. Ready from here. One layer you can leave. Two layers. Yeah, you get the curvels once they do that, right? Like you get little bit the curvels. Shots. To reduce this much. When the wind is there, don't try for like that straight shot. Oh, like that straight shot. Even though you feel like you're connecting proper. You go next, okay? After that I will come. After that you ask Raju bhai. No, you go actually. After that I will ask Narendra or Sadiq or somebody. After that Ashok will Because come. even I felt like I counted properly. Okay. But I'm seeing like it's going high only. వాళ్ళు ఆ తర్వాత ఒకటి వస్తాడు, ఆ తర్వాత నువ్వు పట్టుకో, తర్వాత సాధిక. అందుకే ఒక బౌలింగ్ వేస్తానన్నాను, ఒక ఓవర్ బౌలింగ్ వేస్తానన్నా. నేను దిలీప్కి ఇస్తాను చెప్పిన, నువ్వు అప్పుడు అడుగుంటే నీకు వచ్చిండు. నీకు బాగా పడుతుంది కదా దిలీప్. నేనే షాట్ ఆడేది ఎక్కువ కదా.